జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇంటి దీపం చేతిలోనే దైవారాధన రాసి ఉంది. విన్నావా స్మైలీ? నీ చేతిలో దైవారాధన రాసిందంట. స్వామిని తిరిగి రప్పించే శక్తివంతురాలు ఆ కోడలు. ఆ కోడలా? ఆ కోడలంటే ఈ కోడలని. కాని దూరం పోయిన దేవుడు రాలేకపోతున్నాడు. అవునమ్మా, ఎందుకు తల్లి? ఆరాధన చెయ్యవలసిన కోడలమ్మకి కష్టమొచ్చింది. అదే ఈ ఇంటికి నష్టం తెచ్చింది. ఆ కోడలికా? అమ్మో, అంటే ఈ కోడలని. నాకే కష్టం రాలేదే, నా వల్ల ఇంటికి నష్టం ఎలా వస్తుంది? నీ కష్టం నీకు తెలీదు, నీ నష్టమూ నీకు తెలీదు. అందమైన బొమ్మవే నువ్వు. జరిగిన నష్టం ఏది జరిగినా దైవం ఇంటికి చేరేది నీ వల్లనే తల్లి. జై జగజ్జనని. నా వల్ల? అవునే, ఈ ఇంటికి యోగం కలిగేది నీ వల్లేనే వెర్రి తల్లి. రియలీ? చూసావా వదినా, మన స్మైలీ జాతకం ఎంత గొప్పదో. అంత గొప్పది కాబట్టేనే తల్లి ఆ సైతాన్ని కోడలి ఒంట్లోకి దూరి గూడు కట్టుకుంది. సైతానా? సైతానేంటి? నా ఒంట్లోకి సైతం దూరడం ఏంటి? దూరిందే తల్లి, దూరింది. ఏంటమ్మా మీరనేది? నా కోడల శరీరంలోకి సైతాన్ ప్రవేశించడం ఏంటి? జై జగజ్జనని. ఓ ఓహో, జై జగజ్జనని. కండ్లు పడ్డాయే, కండ్లు పడ్డాయి. కళకళలాడే ఇంట్లోకి అడుగు పెట్టింది కోడలి పిల్ల. కాలు పెట్టిన వేళ మొదలు పెట్టింది సైతాను లీల. పిల్ల ఒంట్లో సైతాను దూరింది, ప్రభావమేమో ఇంటిపై చూపింది. మా స్మైలీ బాగానే ఉంది కదా, అసలు సైతాన్ దూరడం ఏంటి? సైతానంటే దయ్యమని కాదు, ఇంటి మీద కన్నేసిన ఓ దుష్ట శక్తి. మనిషి మాత్రం మామూలుగానే ఉంటది, పరిస్థితులన్నీ తారుమారు చేస్తుంది. నీలో ఉన్న సైతాను దూరమైతేనే దారి మళ్ళిన దేవుడు చేరువవుతాడు. అవునా? మరి ఆ సైతాన్ని ఎలా తల్లి దూరం చేసేది? కోడలు పిల్ల సహకరించాలా, సైతాన్ని తానే తరిమి కొట్టాలా. అమ్మా స్మైలీ, ఈ ఇంటి భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉందమ్మా. అయ్యో అత్తయ్య గారు, నేను ఈ ఇంటి కోడల్ని. నా మెట్టినింటి గౌరవ ప్రతిష్టల కోసం నేనేదైనా చేస్తాను. అవునొదినా, స్మైలీకి ఈ ఇల్లే దేవాలయం. ఈ దేవాలయం కోసం ఏం చేయడానికైనా వెనకాడదు. అవునత్తయ్య, అవసరమైతే ఈ గడప కోసం నా ప్రాణమైనా ఇస్తాను. ఇమ్మంటారా? చెప్పండి. నీ ప్రాణం ఎందుకే తల్లి, దండన స్వీకరించు చాలు, సరిపోతుంది. దండనా? అంటే పూల దండనా? ఓకే, స్వీకరిస్తాను. దాంతే ఉంది. పూలదండ కాదు తల్లి, సైతాన్ని వదిలించే దండన. చూసావా వదినా, మనం ఈ ఇంటి కోసం ఇంతలా తప్పించిపోతుంటే వీళ్ళు మాత్రం ఎక్కడెక్కడో జల్సాగా తిరిగేసొస్తున్నారు. జల్సాగానా? మేం జల్సాగా తిరిగి వస్తున్నామా? నేను సోలోగా బయటికెళ్ళి సోలోగా ఇంటికొచ్చాను. అవును పిన్ని,
నేను సోలోగానే మా అమ్మ దగ్గరికి వెళ్ళి సోలోగానే ఇంటికి వచ్చాను. నీకు ఫోన్లో చెప్పాను కదా స్మైలీ, బాగా అర్థమయ్యేటట్టు. చెప్పలేదా పెన్ని గారికి? అప్పుడు మీరిద్దరూ పక్క పక్కనే ఉన్నారనుకుంటా. అవును కదా అత్తయ్య, నువ్వు కూడా నాకు కాల్ చేసావు కదా, మర్చిపోయావా? అప్పుడు ఒక ఫ్రెండ్తో చాలా ముఖ్యమైన విషయం గురించి డిస్కషన్లో ఉన్నాను. నువ్వే కాల్ చేసి డిస్టర్బ్ చేసావు కదా. హంస, ఇప్పుడు ఆ విషయాలెందుకో, జరగాల్సింది చూద్దాం. అమ్మ స్మైలీ, కాసిన మంచినీళ్ళు తాగుతావమ్మా? జై జగజ్జనని, తాకరాదు జాలి చూపరాదు. జై జగజ్జనని. జై జగజ్జనని, జై జగజ్జనని, జై జగజ్జనని. అన్నయ్య ఇలా కొడుతున్నారంటే నిజం తెలిసిపోయిందా? నిజమేంట్రా? అదే అన్నయ్య, విగ్రహం దొంగ ఎవరో తెలిసిపోయిందేమో, అందుకే తనని ఇలా శిక్షిస్తున్నారేమో అని అనుకుంటున్నాను. విరాజ్, హ్మ్? అసలేమంటున్నావో అర్థమవుతుందా? ఏంట్రా నువ్వు అనేది? ఏంటన్నయ్య, విగ్రహాన్ని ఇంటి నుంచి గడప దాటించింది తనే, విగ్రహాన్ని ఇంటి నుంచి గడప దాటించింది తనే, 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 తనే. నేనా? లేదు, నేనేం చేయలేదు. సాక్ష్యాలన్నీ తనే ఈ పనిచేసిందని చెప్తున్నాయి. సాక్ష్యం ఏంటి విరాజ్? అసలు స్మైలీ ఎందుకు ఈ పని చేస్తుంది? ఎందుకు చేసిందో తనే చెప్పాలి, కానీ ఎలా చేసిందో అనేది మాత్రం నాకు దొరికిన ఫోన్ కాల్ సాక్ష్యాలే నిరూపించబోతున్నాయి. నేనేం చేయలేదు, నాకేం తెలీదు. అసలు విగ్రహాన్ని నేను తీయలేదు. అత్తయ్య గారు, నన్ను నమ్మండి అత్తయ్య, నేను నిజంగా ఏం చేయలేదు. నన్ను నమ్మండి అత్తయ్య. విరాజ్, స్మైలీ చేయటం ఏంట్రా? గోమతి, స్మైలీ అంటే చిన్నోడికి ఏమన్నా కోపమా చెప్పు? వాడికి నిజం తెలియడం వల్లే కదా ఇలా మాట్లాడుతున్నాడు. కరెక్ట్. ఏమ్మా స్మైలీ, ఏంటిది? నిజం చెప్పు. బామ్మగారు, నాకు నిజంగా ఏమీ తెలీదు, నన్ను నమ్మండి. నేను ఏంటి కోడాలి బామ్మగారు. ఇక్కడ పరువు మర్యాదలే ప్రాణంగా బతుకుతున్నాను. అసలు నేను ఇంతకీ పనిచేస్తాను. ఇప్పుడు కూడా ప్రాణాలకి సిద్ధపడే కదా నా వెట్టినిటి కోసం ఎంత చేస్తున్నాను. అయినా అనుమానించి నన్ను అవమానపరుస్తున్నారు. విరాజ్, తను చెప్పింది కూడా కరెక్టే కదరా? తనెందుకు ఇలా చేస్తుంది చెప్పు? అది కారణం ఏదైనా కావచ్చు అన్నయ్య, కానీ ఈ తప్పు మాత్రం తన ద్వారానే జరిగింది. అంటే నిజాల్ని తారుమారు చేయొచ్చు, కానీ వాస్తవాల్ని మార్చలేం కదా. విరాజ్, తను ఈ పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నా. నమ్మాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.